హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులందరికీ నమస్కారం. తెలంగాణ రైతులకి గొప్ప శుభవార్త. సైదా బైనామాల భూముల గురించి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది మనకి. కాగా దీని గురించి చెప్పే ముందల మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. మన ఛానల్లో రైతులకు సంబంధించిన విషయం మొత్తం పిఎం కిసాన్ కానీ మనకి రైతు భరోసా ఎప్పుడు పడుతుందని చెప్పేసి అయితే మన ఛానల్లో క్లియర్గా చెప్తాను మీకోసం. చూసుకున్నట్లయితే ఇక్కడ సైదా బైనామాల భూములు అనేవి కొన్ని సంవత్సరాల నుంచి అయితే చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అది ఎలా అమ్మాలి, ఎలా కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. దాని గురించి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇబ్బంది లేకుండా కొత్త పాస్బుక్లు అయితే ఇద్దామని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది. కాగా గతంలో పాస్బుక్ కావాలంటే 13B ఫామ్ ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. అది వచ్చినాక 1B అప్లై చేసుకున్నాక తర్వాత మనకి పాస్బుక్లు అనేవి వచ్చాయి. కాగా ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేవని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది మనకి. కాగా అప్పట్లో ఎవరైతే భూములు కొనుక్కున్నారో వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే పైసలకి ఇబ్బందులు పడి చిన్న రైతులు అయితే ఈ పాస్బుక్లు అయితే అప్లై చేసుకోలేదు. ఇప్పుడైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే మన ఛానల్లో ఇంకో వీడియో చేస్తాను. దాని గురించి అయితే ఇంకా క్లారిటీగా చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని అయితే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్.